సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్ చేశారు అధికారులు. హర్యానా నుంచి హైదరాబాద్ కి తరలిస్తున్న 15 లక్షల విలువ చేసే అంతర్రాష్ట్ర మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన టీకే నాయక్, నవీన్ కలిసి మద్యం తరలిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన రవీందర్ అనే వ్యక్తి వీరితో మద్యం సప్లై చేస్తున్నట్లు నిర్ధారించారు. అతను పరారీలో ఉన్నాడని, ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఎక్సైజ్ అధికారులు. మనకు లోపల రావడం జరిగింది. ఆ ఒక టాటా సుమో అనుమానాస్పదంగా మన సిబ్బంది ఆపడానికి ట్రై చేయగా తప్పించుకోవడానికి ట్రై చేశారు. ఇమీడియట్గా మా వాళ్ళు టాటా సుమోని అడ్డం పెట్టి ఆ వెహికల్ని ఆపడం జరిగింది. ఆపడం జరిగిన తర్వాత ఆ ఎస్యూవి 500 మహీంద్రాగా దాన్ని చూసుకొని దాన్ని ఆపడం జరిగింది. జరిగిన తర్వాత ఆ వెహికల్లో ఏముందని చెక్ చేయగా అందులో ఇద్దరు పర్సన్స్, వాహనంలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వారు ఒకరు పాత్లావతు టీకే నాయక్, సన్ ఆఫ్ సేఫియా, దేవునిగుట్ట తండ, పెద్దరవల్లి, బాలనగర్ మండల్, మహబూబ్నగర్ జిల్లా. ఇంకోతను సామల నవీన్ కుమార్, సన్ ఆఫ్ మల్లయ్య, ఇతను తెలకపల్లి నివాసి. వీళ్ళిద్దరూ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనగా మేము హర్యానా నుంచి వస్తున్నామని తెలిపారు. తర్వాత వెహికల్ ఏముందనగా కొంచెం తడుబాటు పడ్డగా వెనక డిక్కీలో పోయి చెక్ చేయగా మనకి కొన్ని కాటన్లు అనుమానాస్పదంగా కనిపించాయి. అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆ కాటన్లు ఏమున్నాయని చూడగా అందులో మద్యం బాటిల్ ఉన్నాయి. ఆ మద్యం బాటిల్ మీద ఎలాంటి మనకు జనరల్గా ఏంటంటే మన తెలంగాణ సంబంధించిన లిక్కర్ మీద మన ఫర్ సేల్ ఓన్లీ తెలంగాణ అని ఒకటి ఎంఆర్పి రేటు ప్లస్ హాలోగ్రామ్తో సహా బాటిల్ మీద అఫిక్స్ అయి ఉంటాయి. ఈ బాటిల్ మీద ఏంటంటే ఆ బ్రాండ్ నేమ్ తప్ప, బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ రేట్ తప్ప, అండ్ ఇవి ఇంపోర్టెడ్ బై కంపెనీ అంటే మనకు బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్ అయితేనేమో డయాజో కంపెనీ బెంగళూరు, శివాస్ రీగల్ అయితే మనకి ఫెమో రికార్డు ఢిల్లీ తెప్పించినట్టు ఉంది తప్ప వాటి మీద ఎలాంటి అధికార లేబుల్స్ కానీ ఎలాంటివి లేవు. దీనికి 5,60,000 అక్కడ వాళ్ళు పే చేయడం జరిగింది. అంటే విదేశీ మద్యం అని, ఇది పూర్తిగా విదేశీ మద్యం కాదు. ఎందుకంటే